సకలాశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. ఉద్యోగాల్లో బిడ్డలని మంచి ఉద్యోగాలు స్థిరపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో, వారి ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో కాపుదలు ఇవ్వండి. మీ ఆశీర్వాదం ఇచ్చి బలపరచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. ఆధ్యాత్మికమైన వెలుగుల బిడ్డలు నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి, ఆరోగ్యాలతో నింపండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి, మీరు బలపరచండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి, వివాహాలు కావాల్సిన వివాహాలు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 33 6వ చరణం వరకు మనం ధ్యానం చేసామండి. 33వ కీర్తన 7-8 చరణాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. 33వ కీర్తనలో ఈ 7-8 చరణాల్లో చూస్తే అండి, 7వ చరణమేమో సృష్టి మీద ఆయనకున్న ఆధిపత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. 8వ చరణం భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకు భయపడాలని చెప్తూ ఉన్నారు. అగాధ జలములు, ఇక్కడ హిబ్రీ భాషలో తిహోమ్ అనే మాట ఉపయోగించబడిందండి. అంటే ఆదికాండం 1-2లో కూడా ఇదే మాట కనిపిస్తుంది. అగాధ జలములు, ఆయన ఆత్మ అల్లాడుచుందని మనం చూస్తాం కదా, అక్కడ కూడా తిహోమ్ అనే పదమే ఉపయోగించబడింది. అయితే ఇక్కడ బహువచనములో కనిపిస్తుంది. అగాధ జలములను బహువచనంలో. సృష్టి ఆరంభంలో దేవుడు జలాల మధ్య విశాలము చేసి పైనున్న జలాలను కింద ఉన్న జలాలను వేరు చేసి ఆకాశము కింద ఉన్న జలాలను ఒకచోట కూర్చి ఆయన నేల కనబడేలా లేదా భూమి కనబడేలా చేయడాన్ని రాశిగా అనే పదం సూచిస్తూ ఉండొచ్చు. యోబు గ్రంథంలో 26వ అధ్యాయం 10వ వచనం అండి. యోబు గ్రంథం 26:10. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పొగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. అంటే ఆయన సృష్టి, ఆయన ఆధీనంలో ఉన్న సృష్టి, ఆయన చెప్పినట్లుగా నడుచుకునేటువంటి సృష్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సృష్టికర్త గనుక సముద్రాలనేంటి, అలాగే ఆకాశ విశాలములోనేంటి, ఆయన తయారు చేసిన దాని ప్రకారము సముద్ర జలాలని రాశిగా కూర్చువాడని అనటంలో, అగాధ జలములను కొట్టలో కూర్చువాడు అనడంలో సృష్టికర్త ఆయన సృష్టి మీద ఉన్న ఆధిపత్యాన్ని బట్టి లోకులందరూ కూడా ఆయన యందు భయభక్తులు నిలపాలి. ఆయన సృష్టికర్త, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను, అంటే భయపడవలను. నిజానికి పాప విముక్తి లేనివారు, అంటే ఇంకా పాపంతో నిండి ఇంకా పాపంలోనే ఉన్నవారు తగిన రీతిగా దేవుణ్ణి స్తుతించలేరు. అయితే ఆయనకు భయపడడం వారు నేర్చుకోవాలి. ఆయన మహాబలాఢ్యుడైన సృష్టికర్త. భూనివాసుల ఎత్తుగోడలను ఆయన కూలద్రోస్తాడు, తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. కీర్తనలు 2:4-6 వచనాలండి. 2వ కీర్తన 4 నుంచి. ఆకాశమందు ఆశ్రయుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తలాడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆయన సృష్టికర్తగా, ఆయన
మహారాజుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు కనుక తప్పనిసరిగా ఆయనకు మనము లోబడాలి, విధేయత చూపించాలని చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం అండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే మన హృదయాల్లో, మన మైండ్లో, మన మనస్సుల్లో రకరకాల ఆలోచనలు వస్తాయి. అయితే ఏ ఆలోచన స్థిరపరచాలో, ఏ ఆలోచన ప్రకారం మనం నడవాలో ఆయన మీద ఆధారపడితే ఆ యెహోవా యొక్క తీర్మానమే స్థిరంగా చేస్తాడు. కాబట్టి ఆయన సృష్టికర్త, సృష్టిని చేసిన ఆయనకు మనము లోబడాలి, భయపడాలి, విధేయత చూపించాలి. అట్లాగే యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం అండి 10వ వచనం. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు. ఆయన మనతో ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉంటే తప్పనిసరిగా మనము దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయనకు లోబడితే, ఆయనకు విధేయత చూపిస్తే తప్పనిసరిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం అండి. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవుడు సృష్టినే కాదు, మనల్ని కూడా ఆయన స్థిరపరిచే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన స్థిరపరచువాడు, ఆయన మనల్ని బలపరచువాడు. ఆ పాట అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి కదండి. ఆయన స్థిరపరచువాడు, బలపరచువాడు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు మనల్ని స్థిరపరిచే దేవుడు ఆయనే, మనల్ని నిలబెట్టే దేవుడు ఆయనే. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనకు భయపడతారో, ఆయనకు లోబడతారో తప్పనిసరిగా ఆ ఆశీర్వాదము వాళ్ళ మీద ఉంటుందని చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అది ఎవరిది? దేవుడు నిశ్చయించిన సంకల్పం. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవడం, ఆ యూదుల ద్వారా ఆయన సిలువకి ఎక్కడం అనేది దేవుడు నిశ్చయించిన సంకల్పం. అది ప్రణాళిక, అది తండ్రి ప్రణాళిక. అది అలాగే ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, యేసుక్రీస్తు వారి యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి, ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి లేవబోతున్నాడు. అలాంటి లేవబోయేటువంటి జ్ఞానాన్ని అనుసరించి ఆయన అప్పగించబడి ఆయన మరలా తిరిగి లేచినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పునరుత్థాన బలాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించువాడై ఉన్నాడు. చివరిగా రోమాపత్రికలో ఒక మాట చూసి మనం ముగించుకుందామండి. 11వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి అండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆయన సృష్టికర్త అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొలస్సీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో కూడా ఆ మాటలు మనం చూస్తాం. కొలస్సీ పత్రికలో ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో కూడా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదని. కాబట్టి ఆయన సృష్టికర్తగా మనకున్నాడు, ఆయన బలమైన దేవుడిగా మనకున్నాడు కనుక ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకు విధేయత చూపిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి వాడు ఇలాగ ఆశీర్వదించబడును అంటాడు. కాబట్టి 128వ కీర్తనలోని ఆశీర్వాదాలన్నీ మన కొరకే. అట్టి ఆశీర్వాదాలతో దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.